తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ భాష్యంలో మనమున్నాం. ప్రకృతి కార్యమైన దేహముతోడి సంబంధం యొక్క అపేక్షచే వేదార్థమునకు విషయమైన జ్ఞానము యుక్తియుక్తమే కదా. ఇది పూర్వపక్షము వాళ్ళు అడుగుతున్నారు. పూర్వపక్షం వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. ప్రకృతి కార్యమైన దేహముతోడి సంబంధం యొక్క అపేక్షచే వేదార్థమునకు విషయమైన విధి నిషేధ అంటే విధి నిషేధ రూపమైన జ్ఞానము యుక్తియుక్తమే కదా. ఫలహేతువుల కంటే విలక్షణమైన ఆత్మస్వరూపమును తెలుసుకున్నప్పటికీ అభీష్టమైన ఫలము అనగా దేహము ఇత్యాదినకు కారణమయ్యే కర్మయందు నన్ను శాస్త్రము ప్రవర్తిల్లజేస్తోంది. అనిష్టముకు నరకాది ఫలమునకు హేతువయ్యే కర్మ నుండి శాస్త్రమును నివర్తింపజేస్తుంది అనే జ్ఞానము యుక్తమే. తండ్రి కొడుకులు ఒకరిని మరి ఒకరు ఆత్మ కంటే విలక్షణముగానే తెలుసుకుంటూ ఉన్నప్పటికీ ఒకరికి ఉద్దేశించిన విధి నిషేధములను ఇంకొకరు తనకు ఉద్దేశించినవిగా స్వీకరించెదరు కదా. తండ్రి కొడుకులు ఒకరిని మరి ఒకరు ఆత్మ కంటే విలక్షణముగానే తెలుసుకుంటూ ఉన్నప్పటికీ ఒకరికి ఉద్దేశించిన విధి నిషేధములను ఇంకొకరు తనకు ఉద్దేశించినవిగా స్వీకరించెదరు కదా. అదే విధముగా ఆత్మజ్ఞాని కూడా దేహ సంబంధాన్ని బట్టి విధి నిషేధములకు నియోజ్యుడు అన్నచో అది సరికాదు. ఇప్పుడు ద్వైతవాది ఎంతసేపు అయినా ఏం చేస్తారంటే వాళ్ళ సిద్ధాంతాన్ని నిలుపుకునేదానికే ప్రయత్నం చేస్తాడు. ద్వైతవాది సిద్ధాంతం ప్రకారము వాళ్ళు ఏమంటారంటే ఆత్మ అనుస్వరూపము శరీరములో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఉండేటువంటిది ఏంటి? శాస్త్రంలో క్షేత్రజ్ఞ
క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి, క్షేత్రజ్ఞుడు నేనే అని చెప్తున్నాడు పరమాత్మ. క్షేత్రజ్ఞుడు నేనే అని చెప్తున్నాడంటే ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు ఉంటాడు అని తీసుకోవచ్చు కదా అనేది మళ్ళా మనకు వస్తుంది. కాబట్టి నేను అప్పుడే చెప్పినాను, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు అంటే అన్ని శరీరముల యందు, అన్ని శరీరములు అంటే ఏమైంది, అది బహువచనమైనది. శరీరములు వేరువేరుగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అయినా క్షేత్రజ్ఞుడు మాత్రం ఒక్కడే అని చెప్పారు. భగవద్గీతలోనే చెప్పాడు కదా పరమాత్మ. కానీ పరమాత్మ చెప్పిన దానిని కూడా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చూడండి, వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న, అయ్యా వీడు వేరే వాడు వేరే అంటే ఈ ఆత్మస్వరూపం వేరే, ఆత్మస్వరూపం వేరే, వీడు ఆత్మ వేరే, వాడు ఆత్మ వేరే. అంతేగాని ఆత్మస్వరూపం ఒకటే అని అంగీకరించరు వీళ్ళు. ఎప్పుడైతే ఆత్మ వేరే అయిపోయిందో ఇంకా మిగతావన్నీ వస్తాయి. మిగతావన్నీ అంటే దానికి సంబంధించిన కర్మ, దానికి సంబంధించినటువంటి ఫలాలు అన్నీ వస్తాయి. కాబట్టి విధి నిషేధాలు కూడా ఏమైపోతాయంటే అప్పుడు అన్నీ మారిపోతాయి. మనం ఇక్కడ విచారం చేస్తున్నది ఏంటంటే, శాస్త్రం అనేటువంటిది క్షేత్రజ్ఞుడే, ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడుగా ఉంటే అప్పుడు శాస్త్రం నిరర్థకమవుతుంది కదా అనేది పూర్వపక్షి అడిగిన ప్రశ్న. దానికి సిద్ధాంతి చెప్పింది, శాస్త్రము నిరర్థకమేమీ కాదు, అజ్ఞానావస్థలో ఉన్నటువంటి వాళ్ళు నేను అజ్ఞానస్థితిలో ఉన్నానని తెలుసుకొని జ్ఞానస్థితిలో ప్రవేశించుట కొరకు శాస్త్రం అనేటువంటిది సహకరిస్తుంది. ఒకటి, జ్ఞానికి శాస్త్రముతో అవసరము లేదు. జ్ఞానికి శాస్త్రంతో అవసరం లేదు. భగవంతుడే ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణై సహా సర్వథా వర్తమానోపి నస భూయోభిజాయతే. తర్వాత సర్వభూతస్థితం యోమాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే అని అన్నాడు పరమాత్మ. అంటే సర్వభూతముల యందున్నటువంటి ఆత్మస్వరూపము నేనే అని ఎవడు తెలుసుకున్నాడో అతను ఇప్పుడు సర్వథా వర్తమానోపి, అతను ఎలా ప్రవర్తించినప్పటికీ, ఎలా చేస్తున్నప్పటికీ అతను సహయోగి మయి వర్తతే, అతను నా స్థితినే పొందినవాడవుతాడు. మళ్ళీ ప్రకృతిం ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణై సహా సర్వథా వర్తమానోపి నస భూయోభిజాయతే. ప్రకృతిని పురుషుణ్ణి రెండింటినీ ఎవడైతే చాలా స్పష్టంగా తెలుసుకున్నాడో అతను తిరిగి పుట్టడు అని చెప్పాడు. అతను సర్వథా వర్తమానోపి, అతను ఎలా ఉండినా సరే నస భూయోభిజాయతే అని అన్నారు. ఒక నిమిషం.
కాబట్టి అంటే ఎవడైతే ఆత్మస్వరూపమే నేను అనేటువంటిది అనుభవపూర్వకముగా స్పష్టముగా తానే ఆత్మస్వరూపము, ఆ బ్రహ్మే నేను అనే స్థితిలో ఉన్నాడో అతనికి శాస్త్రం అనేటువంటిది అతనిని ఏమీ నిర్దేశించే పరిస్థితి లేదు. ఏవం వేత్తి పురుషం ప్రకృతించుకునే సర్వథా వర్తమాను. అతను ఎలాగైనా ప్రవర్తించినా కూడా అతనికి శాస్త్రం అతనిని బంధించలేదు. శాస్త్రం అతన్ని కంట్రోల్ పెట్టడానికి శాస్త్రం ఏమి కంట్రోల్ చెయ్యలేదు అని చెప్పారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చి? అతను శాస్త్రానికి ఇప్పుడు మామూలుగా ఏదైతే ఇక్కడ చూడండి, ఫలహేతువుల కంటే విలక్షణమైన ఆత్మస్వరూపమును తెలుసుకున్నప్పటికీ, అంటే ఇప్పుడు ఇతను జ్ఞాని అయినా కూడా సరే, జ్ఞాని అయినప్పటికీ అభీష్టమైన ఫలము అంటే ఇతనికి జ్ఞాని అయితేనే ఇంకా అతనికి ఇష్టానిష్టములు లేవనేటువంటిది వచ్చేసింది కదా. శుభాశుభ ఫలైరేవం అనేది అక్కడ 9వ అధ్యాయంలో చెప్పాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అనపేక్ష భక్తి లక్షణాల్లో చెప్పాడు. మరి అన్ని చెప్పినప్పటికీ ఇక్కడికి వచ్చి మళ్ళా అతనికి ఒక ఫలం పైన ఉంటుంది కదా. అతను శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళా ఏదో ఒక శరీరాన్ని కోరుకుంటాడు కదా, అది దేవ శరీరం కావాల్సి వస్తుంది కదా. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏమనాలి? అటువంటి కార్యము అంటే అభీష్టమైన ఫలం ఉంటుంది, లేదా అభీష్టము కాని ఫలం ఉంటుంది. ఒక్కోసారి నరకలోకానికి కూడా పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని అంటున్నాడు. ఏమయ్యా, జ్ఞానం అయిన తర్వాత స్వర్గము నరకం ఉంటుంది అతనికి. జ్ఞానం అంటే ఏంటి? కనీసం అదని కూడా తెలుసుకోలేరా అని మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో జ్ఞాని అయినప్పటికీ కూడా శాస్త్రమును అనుసరించవలసినదే, విధి నిషేధములకు వాళ్ళు అతీతులు కాదు అని అంటున్నారు. మిమ్మల్ని నిన్న నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను. ఏమిటంటే, ద్వైతాచార్యులుగా ఉన్నటువంటి వాళ్ళు శిఖా యజ్ఞోపవీతం పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నారు అని చెప్పినారు. శిఖా యజ్ఞోపవీతం పెట్టుకున్నారంటే ఏమిటి? కర్మ చేసేదానికి యోగ్యులు అని. ఏమండి, తే దేవాహ పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ, తర్వాత అశిఖ యజ్ఞోపవీత అంధ బధిర ముగ్ధ క్లీబ మూక ఉన్మత్త ఇవ పరివర్తమానాః శాంతో దాంత ఉపరతిక్షవ సమాహితో భూత్వా, ఇవంతా చెప్పి భిక్షాచర్యం చరంతి అని చెప్పాడు ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు. అశిఖ అయజ్ఞోపవీత అంటే శిఖను యజ్ఞోపవీతమును వర్జించి అనగా విడిచిపెట్టి, అంధ బధిర ముగ్ధ క్లీబ మూక ఉన్మత్త ఇవ, కండ్లుండి కూడా గుడ్డివాని వలె, చెవిలుండి కూడా చెవిటివాని వలె, తర్వాత మనిషి ఉండి కూడా నపుంసకుడు వలె, నోరు ఉండి కూడా మూగవాని వలె, వాడు తినగలిగే సామర్థ్యం ఉండి కూడా ఏమీ తినలేని వాడి వలె ఇలా ఉంటూ వాడు భిక్షాచర్యం చేసుకుంటూ వాడు బ్రాహ్మీ స్థితిలో ఉండాలి. బ్రాహ్మీ స్థితి ఒకవేళ ఉంటే బ్రాహ్మీ స్థితిలో ఉండాలి, దాని నుంచి జారకుండా. ఒకవేళ లేకుండా ఉంటే బ్రాహ్మీ స్థితి కొరకు ప్రయత్నం చేస్తూ సాధన చేసుకుంటూ ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు సన్యాసం తీసుకుంటే శిఖా యజ్ఞోపవీతం విడిచిపెట్టాలని చెప్పి ఉపనిషత్తులో చెప్తే, ఇక్కడొచ్చి శిఖా యజ్ఞోపవీతాన్ని పెట్టుకొని శాస్త్రం చెప్పినట్లు చెయ్యాలి కదా అని అంటే,
శాస్త్రం ఉపనిషత్తులో ఈ మాట చెప్పిందా లేదా? అశిఖా యజ్ఞోపవీత అనిందా లేదా? అశిఖా యజ్ఞోపవీత అని చెప్తే మళ్ళా ఈ శిఖా యజ్ఞోపవీతం పెట్టుకుని యజ్ఞము ఈ కార్యాలు వీళ్ళంతా చేసుకుంటూ ఉంటే మరి శాస్త్రాన్ని ఎక్కడ ఫాలో అయినట్లు అయ్యింది? ఇది ఆలోచన చేయండి. మాట్లాడే మాటలన్నీ అలాగే ఉన్నాయి చూడండి. తండ్రికి చెప్పితే కొడుకు చెప్పినట్లే కదా, కొడుకు చెప్తే తండ్రికి చెప్పినట్లే కదా. అంటే వగనికి చెప్పితే వగనికి అయ్యా నువ్వు ఈ పని చేయవయ్యా అని చెప్తే పక్కలో ఉండేవానికి కూడా చెప్పినట్లు అయ్యింది కదా. అంటే ఆఫీసులో ఉంటారండి కొంతమంది పని చేస్తుంటారు, వగనికి చెప్తే ఇంకొకరికి కూడా చెప్పినట్లు అయ్యింది కదా అనేది ఇప్పుడు ఇక్కడ అర్థం. అలాగే ఇక్కడ కూడా అజ్ఞానికి చెప్తే జ్ఞానికి కూడా చెప్పినట్లయినది కదా అని పూర్వపక్షి ప్రశ్న. అంటే విధి నిషేధములు అనేటువంటివి జ్ఞానికి విధి నిషేధాలు ఉంటాయి కదా, శాస్త్రం అతనికి కూడా అవసరమే కదా అని ఈయన చెప్పడం. ఎందుకంటే శాస్త్రం నిరర్థకం అవుతుంది అని అతను నిలబెట్టుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాడు ద్వైతవాది. కానీ అది అట్లా కాదు కదా, అది సరికాదు. ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, దేహాదుల కంటే విలక్షణమైన ఆత్మ యొక్క సాక్షాత్కారమును పొందుటకు ముందు మాత్రమే ఫలమునందు మరియు హేతువు నందు ఆత్మ అనే అభిమానము నిశ్చితమై ఉండును. తనకు ఆత్మతత్వము తెలియకముందు, అంటే ఆత్మజ్ఞానము, ఆత్మస్వరూపం అంటే ఏంటి, ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది, ఈ దేహానికి విలక్షణంగా ఉంటుందా లేదా దేహంతో కలిసి ఉంటుందా, ఎట్లుంటుంది అనేటువంటిది శాస్త్రజ్ఞానం తెలియకముందు, అనుభవము కాకముందు తను దేహమే నేనని మనస్సే నేనని ఇలా ఉంటాడు వాడు. ఎందుకు? అజ్ఞాన స్థితిలో ఉన్నాడు కాబట్టి. కానీ ఇప్పుడేమైనాడు? ఇప్పుడు ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆత్మస్వరూపానికి ఫలముతో సంబంధము లేదు, కర్తృత్వ భోక్తృత్వములు ఆత్మకు లేవు అని తెలుసుకున్నాడు. విధి నిషేధముల తాత్పర్యము తెలియుటకు ముందుగానే ఫలము కంటే హేతువు కంటే తాను విలక్షణుడను అనే జ్ఞానం ఉండదు కదా. అంటే విధి నిషేధములు అనేటువంటివి తెలియలేదు అంటే ఇంకా ఆత్మస్వరూపమును పొందలేదు. ఆత్మస్వరూపమును పొందనప్పుడు అప్పుడు అతనికి విధి నిషేధాలు అనేటువంటివి ఉంటాయి. అతనికి ఫలం పైన ఈ హేతువు పైన వీటి మీద ఉంటుంది. అంటే అనాది కాల ప్రవృత్తమైన అజ్ఞానముచే దేహమునందు అభిమానము కలిగిన వాడై విధులను అనుష్ఠిస్తూ నిషిద్ధముల నుండి నివృత్తుడై ఉన్న ధర్మాధర్మ వివేకి మాత్రమే తరువాతి కాలములో ఆత్మానాత్మ వివేకమును పొందును. అంటే సాధకుడు కాకముందు అతను కూడా అజ్ఞానే, ఇప్పుడు సాధకుడైనాడు. సాధకుడైన తర్వాత ధర్మాధర్మ విచారణ చేసి నేను ఎలా ఆచరించాలో ఎలా ఆచరించకూడదు అనేటువంటి నియమనిష్టలతో తను ఆ పద్ధతులకు అనుసరించి అట్లా పోతున్నాడు. అప్పుడు శాస్త్రం అవసరమే. అజ్ఞానిగా ఉండేవాడికి శాస్త్రం అవసరమే, సాధకునికి కూడా శాస్త్రం అవసరమే. కానీ దేహము తాను కాదని తెలిసినా నేను కర్తను భోక్తను అనే అజ్ఞానములో ఉన్నవానికి మాత్రమే విధి నిషేధ శాస్త్రములు వర్తించును. చూడండి, దేహము తాను కాదు అని తెలిసినా, దేహము నేను కాదు అని కొంతమందికి తెలుస్తుంది. తెలిసినా వాళ్ళు కర్తను భోక్తను అంటూ ఉంటారు. కర్తను భోక్తను అంటారు. దాన్ని మాండుక్యోపనిషత్తులో ఏం చెప్పిందంటే, జాతి దోష నా సేత్స్యంతి దోషో అల్ప. వాళ్ళది చిన్న దోషం ఒకటి ఉందన్నమాట. వాళ్ళు నియమనిష్టలు కలిగి ఉంటారు. నియమనిష్టలు, శాస్త్రం పట్టుకోవడం,
భగవంతుని ఆశ్రయించి ఉండుట, నిరంతరము భగవంతుని కార్యక్రమాలే చేస్తూ దానికంటే వేరే అంటే లౌకికమైనటువంటి విషయాల్లో ప్రవర్తమానం కాకుండా నిరంతరము దైవ భావంలో ఉంటారు. అయితే అక్కడ తేడా ఎట్లుంటుందంటే వాళ్ళు ఎలా ఉంటారంటే భగవంతుడు ఉన్నాడు, నేనున్నాను, నేను వేరే భగవంతుడు వేరే అనే ఒక చిన్న దోషం మాత్రం మిగిలింది. ఆ చిన్న దోషం మాత్రం మిగిలింది. మిగిలిన దోషాలన్నీ ఏవీ లేవు వాళ్ళల్లో. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు దోషం చాలా అల్పంగా ఉంది కాబట్టి వాళ్ళు చాలా తొందరగా దైవానుగ్రహం చేత తర్వాత మళ్ళీ వాళ్ళు విడుబడతారు అని చెప్పారు. మరి అట్లా అప్పుడు ఆ స్థితిలో ఉండేవాడికి కర్త భోక్త అని ఉండదు. అతని దృష్టిలో నేను కర్తనని కానీ నేను భోక్తనని కానీ ఉండదు. కానీ ఈశ్వరుడు వేరే నేను వేరే అని మాత్రం ఉంటుంది. నా ద్వారా ఈశ్వరుడు అన్నీ చేపిస్తున్నాడు, ఈ శరీరం ద్వారా చేపిస్తున్నాడు అని ఉంటాడు వాడు. అలా ఉన్నటువంటి వాళ్ళే తిరిగి జన్మను పొందుతున్నారు. అట్లాంటి వాళ్ళు పొందుతున్నారంటే మరి కర్తను భోక్తను అనేటువంటి వాడు నేను కర్తనండి నేను భోక్తనండి అని అంటూ ఉంటే వాడికి జన్మ రాదా చెప్పండి? వాడికి వస్తుంది. కానీ నేను కర్తను కాదు, నేను భోక్తను కూడా కాదు, నేను క్షేత్రజ్ఞుడను, నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సును కాదు, నేను దీనంతటికీ సాక్షిని అని అనుభవపూర్వకంగా ఉండేటువంటి వాడికి శాస్త్రం అనేటువంటిది ఏం చేస్తుంది? అతన్ని శాస్త్రము ఆత్మస్వరూపం దగ్గరికి తీసుకుపోగలుగుతుంది. కానీ ఇది ఆత్మ అని కూడా దాన్ని వేలు పెట్టి ఇది ఆత్మ అని చూపించలేదు శాస్త్రం కూడా. కాకపోతే వేలు పెట్టి నీకు దారిని చూపిస్తుంది శాస్త్రం. వేలు పెట్టి శాస్త్రము దారిని చూపిస్తుంది. అలా దారిని చూపించేటువంటి శాస్త్రము ఆత్మస్వరూపం దగ్గరికి వెళ్ళడానికి ఆత్మస్వరూపాన్ని పట్టుకొని నువ్వు దీనికి లోబడి ఉండాల్సిందని శాస్త్రం విధి నిషేధాలు పెడుతుందంటే దానికి యోగ్యత లేదు. అలా జరగదు. శాస్త్రీయమైన విధి నిషేధ శాస్త్రములు అజ్ఞానంలో ఉన్నవాడికి మాత్రమే విధి నిషేధములు వర్తిస్తాయి. అంతేగాని అజ్ఞానములో శాస్త్రం శరీరము నేను అనే భావన లేని వాడికి కర్తను భోక్తను నేను కాదు అనేటువంటి వాడికి విధి నిషేధముల ప్రసక్తి లేదు. సరే, ఇట్లంటే దానికి ఇంకొక మళ్ళా అడుగుతున్నాడు పూర్వపక్షి, ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. స్వర్గమును కోరువాడు జ్యోతిష్ఠోమయాగమును చేయవలయును, స్వర్గకామో యజేత, కలంజం న భక్షయేత్, పశుమాంసమును భక్షించరాదు ఇత్యాది నిషేధములయందు దేహాదుల కంటే విలక్షణమైన ఆత్మను దర్శించే జ్ఞానులు ప్రవర్తిల్లనక్కరలేదు. కేవలము దేహేంద్రియాదులు మాత్రమే ఆత్మ అని భావించే నాస్తికులు కూడా వాటి యందు ప్రవర్తిల్లరు. కావున శాస్త్రార్థమును అనుష్ఠించే కర్తయే లేకుండట వలన విధి నిషేధ శాస్త్రం అనర్థకమగును కదా అనొచ్చో. అట్లా సరిపోదు. ఇక్కడ ఏంటంటున్నాడంటే శాస్త్రము విధి నిషేధాలను కొన్ని చెప్పింది, శాస్త్రము నిషేధించింది. ఇప్పుడు మనకు నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, నిషిద్ధ కర్మలు అని ఉన్నాయి కదా. ఆ నిషిద్ధ కర్మలు అనేటువంటివి ఏదైతే చెయ్యొద్దని చెప్పిందో ఆ నిషిద్ధ కర్మలు చెయ్యకూడదని చెప్పిందే కానీ జ్ఞానికి ఆ నిషిద్ధ కర్మలు చెయ్యొద్దని చెప్పింది. అంతేగాని వీళ్ళు చెప్పే మెయిన్ ఒకటి చెప్పేదని తెలుసా? 18వ అధ్యాయంలో యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యమితి చాపరే, యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం అని భగవంతుడు 18వ అధ్యాయంలో చెప్పారు. అంటే మీ యజ్ఞము దానము తపస్సు
అనేటువంటివి మనీషినః, మనీషి అంటే జ్ఞానులను కూడా పవిత్రం చేయును అని చెప్పినారు. ఏమయ్యా, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కామయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహు త్యాగం విచక్షణాః అని చెప్పినారు కదా. అక్కడ ఈ స్థితిని గురించి చెప్పింది ఎవరికి చెప్పారంటారు? జ్ఞానికి చెప్పినారా ఈ మాటని? జ్ఞానికి చెప్పినారా? లేకపోతే ఇక్కడ మోక్షం అంటే అడిగినప్పుడు సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషికేశ పృథక్కేశి నిషూదన అని అర్జునుడు అడిగాడు. సన్యాసం అంటే ఏమి, తత్వం అంటే ఏంటి అని అడిగారు. దానిని గురించి చెప్పే సందర్భంలో లోకంలో సన్యాసులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, సన్యాసి అంటే త్యాగులుగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు, కామ్యకర్మలను విడిచిపెట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనే దృష్టితో చెప్పినటువంటిది అక్కడ చెప్పారు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపర. అది 18వ అధ్యాయంలో జ్ఞాననిష్ఠాస్వరూపమైనటువంటి స్థితిని అక్కడ చెప్పాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ మచ్చిత్త సర్వదుర్గాన్ని మత్ప్రసాదాత్ తరిష్యసి అథచేత్వం అహంకార. అది అక్కడ చెప్పున్నాడు. అంటే ఏంటి? సర్వకర్మాణ్యపి సదా కుర్వాణు మద్వ్యపాశ్రయ బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. బుద్ధ్యా విశుద్ధ అంటే ఇవన్నీ చెప్పి దానికోసం అని చెప్పి ఈ శ్లోకానికి ముందర చూడండి. ఇది సర్వకర్మాణ్యపి సదా అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. నైష్కర్మ్య సిద్ధిం దానికంటే ముందు సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ. ఎంత బాగా చెప్పాడు భగవంతుడు. ఇక్కడ జ్ఞానస్థితికి సంబంధించి ఏం పోయింది, ఎక్కడ పోయింది ఆ శ్లోకం? ఆ 56వ శ్లోకం అది. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణు మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అక్కడ చెప్పాడు. దానికంటే అది ఆ స్థితిని చెప్పేదానికి ముందే ఏంటి అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసే నాధిగచ్చతి. 49వ శ్లోకం 18వ అధ్యాయంలో 49వ శ్లోకం. 49వ శ్లోకంలో నుంచి 50, 51, 52, 53, 54 శ్లోకం